Welcome to Mother's Shanti video. Hi guys, ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? ఇవాళ మా మమ్మీ శారీ ప్రీప్లేటింగ్ చేస్తుంది. ఎలా చేపిస్తారో చూడండి. ఈరోజు శారీ ప్రీప్లేటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మనం శారీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. మనకి 3 పిన్స్ అవసరం పడతాయండి. ఫస్ట్ పళ్ళు పార్ట్ తీసుకోవాలి. మనకి శారీ ఓపెన్ చేయగానే పళ్ళు ఏది అనేది అర్థమైపోతుంది. పళ్ళుని ఫస్ట్ 2 హ్యాండ్స్తో ఇలా ఈవెన్గా తీసుకొని షోల్డర్ పైన పెట్టుకోవాలి. క్లయింట్ హైట్ని బట్టి మనం పిన్ పెట్టుకోవాలి. వెనకాల చూసుకుంటే అర్థమైపోతుంది ఎంత హైట్ పెట్టుకోవాలనేసి. ఫస్ట్ షోల్డర్ పైన పిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పిన్ దగ్గర చేయి పెట్టి ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడ ఒక పిన్ పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ వన్ కట్టు చెంగు. ఇది మనకు అర్థమైపోతుంది, ఫాల్ ఉంటుంది కదా, అదే కట్టు చెంగు. కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా రౌండ్ తీసుకొని ఇక్కడ సెంటర్లో ఇంకొక పిన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ని ప్లీట్ చేసుకుందాం. మేము యాక్చువల్గా అయితే 9 ప్లీట్స్ టు 10 ప్లీట్స్ వరకు చేస్తామండి. ఇక అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు 9 ప్లీట్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. పళ్ళు పార్ట్ని టేబుల్ పైన రివర్స్లో పెట్టి ప్లీట్ చేయాలి. ఇది ఫస్ట్ ప్లీట్. ఇది కొంచెం పెద్దగా ఉంటుంది. మేము స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తాము. ప్రీప్లేటింగ్కి స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే బాగుంటుంది. అన్ని మెటీరియల్స్కి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. శారీ ఎడ్జ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. మనం ఫస్ట్ ప్లీట్ ఎక్కడైతే ఐరన్ మార్క్ ఉంటుందో అక్కడ పెట్టాలి. అలా స్టెప్ బై స్టెప్ శారీని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకొని ఐరన్ చేయాలి. మనకి ఇలా మార్క్స్ కనపడతాయండి. దీన్ని బట్టి మనం ప్లీట్స్ అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఐరన్ మార్క్ ఇలా తీసుకోవాలి. ఆల్టర్నేట్ మనం ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ కంప్లీట్ అయ్యాక ప్లీట్స్ జారిపోకుండా పైన పిన్ పెట్టుకోవాలి. ప్లీట్స్ అన్నీ నీట్గా పిన్ చేసుకున్న తర్వాత క్లిప్ పెట్టుకొని టేబుల్కి ఇలా హ్యాండ్స్తో నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని పిన్ చేసుకోవాలండి. ఫంక్షన్స్కి పార్టీస్కి వెళ్ళినప్పుడు శారీలో రెడీ అవ్వాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా ప్రీప్లేట్ చేసి పెట్టుకుంటే మనం త్వరగా రెడీ అయిపోవచ్చు. శారీలో వెళ్ళడం కష్టం అవుతుంది కదా నార్మల్గా అయితే. వితౌట్ ప్రీప్లేటింగ్ చాలా కష్టం, 1 అవర్ అయినా పడుతుంది. అలా కాకుండా ఉండాలంటే ద బెస్ట్ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో చూసి.
ఓకే, షోల్డర్ పిన్ కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు పళ్ళు పార్ట్ మొత్తం ఐరన్ అయిపోయినట్టే, షోల్డర్ ప్లీట్స్ నుంచి కింది వరకు. అండ్ నెక్స్ట్ చెస్ట్ పార్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ షోల్డర్ పిన్ దగ్గర క్లిప్ పెట్టేసుకొని ఫస్ట్ ప్లీట్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత స్ప్రెడ్ చేసుకోవచ్చు. సన్నగా ఉన్న లావుగా ఉన్న మనం చేసే దాన్ని బట్టిగా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం జరిపి కిందకి కొంచెం కింద వరకు ప్లీట్ చేసుకుంటే వెనకాల కూడా బాగుంటుందండి. ఇక్కడ వరకు కవర్ అయిపోతుంది ప్లీట్స్ అనేవి. ఓకే, ఇక్కడతో పళ్ళు ప్లీట్స్ ఇంకా చెస్ట్ పార్ట్ వరకు ప్లీటింగ్ అనేది కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాం. సెంటర్ ప్లీట్స్ మనం పిన్ పెట్టుకున్నాం కదా, ఆ పిన్ దగ్గర నుంచి చేయి పెట్టి నార్మల్గా చేయితో సెంటర్ ప్లీట్స్ అరేంజ్ చేసుకుంటారు కదా. ఫస్ట్ అయితే మేము అలానే అరేంజ్ చేసుకుంటామండి. ఈ పిన్ నుంచి మళ్ళీ నెక్స్ట్ పిన్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు ప్లీట్స్ పెట్టుకోవాలి. సెంటర్ ప్లీట్స్ ఇలా స్టెప్ బై స్టెప్ 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా అరేంజ్ చేసుకోవాలండి. అరేంజ్ చేసుకొని ఇక్కడ పిన్ పెట్టుకోవాలి. ఓకే, ఈ పిన్ తీసేయచ్చు. ఓకే, మనం ఇప్పుడు టేబుల్ పైన పెట్టుకొని ఐరన్ చేసుకుందాం. ఇక్కడ క్లిప్ పెట్టేసుకొని చేయితో చూసుకొని మనం చేసుకోవచ్చు. మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ అక్కడ పిన్ చేసుకున్నాం కదా, అదే ఫోల్డింగ్తో వస్తుంది. మనం శారీ కట్టుకున్నప్పుడు నీట్గా కనిపిస్తున్నాయి ప్లీట్స్ అన్నీ. ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో పెట్టుకుంటే సెంటర్ ప్లీట్స్ అనేవి చాలా బాగా కనబడతాయి. ఇక్కడ సెంటర్లో ఒక పిన్ పెట్టుకుంటే మనకు ఫోల్డింగ్ టైంలో ఈజీగా ఉంటుంది. మనం ఫోల్డింగ్ అయిన తర్వాత అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ప్లీట్స్కి ఐరన్ అవసరం లేదు అని అంటే ఫ్లఫీ ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. అవి ఏంటో మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము. కింది వరకు ఇలా నీట్గా అరేంజ్ చేసుకొని పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. కొంచెం షార్ప్గా ఉన్న పిన్స్ తీసుకోండి. చిన్న పిన్స్ అయితేనే షార్ప్గా ఉంటాయి, శారీ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పిన్స్ కరెక్ట్గా ఉంటేనే శారీ బాగుంటుంది, లేదంటే డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, సెంటర్ ప్లీట్స్ కూడా ప్లీటింగ్ కంప్లీట్ అయింది కదా. మనం బాక్స్ ఫోల్డింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు బాక్స్ ఫోల్డింగ్ చూపిస్తాను. ఈ షోల్డర్ పిన్ ఉంది కదా, దీన్ని తీసుకొని రివర్స్లో మన షోల్డర్ పైన వేసుకోవాలి శారీ. ఇలా అండి, సెంటర్ ప్లీట్స్ పైన ఉన్న కింద పట్టుకొని టేబుల్ పైన నీట్గా అరేంజ్ చేసుకోవాలి రివర్స్లో. ఇలా ఇలా చేసుకున్న తర్వాత కిందకి ఏదైతే వదిలేసామో ఇది ఈ పార్ట్, కట్టు చెంగు పార్ట్, దీన్ని నీట్గా సెంటర్ ప్లీట్స్ వరకు తీసుకురావాలి. ఇలా
ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత మనకి బాక్స్ ఎంత సైజ్ కావాలో అంతా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడే ఇంత వస్తుంది. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ రిమైనింగ్ పళ్ళు పాటు ఉంటుంది కదా, దీన్ని ఈ ఫోల్డింగ్ పైనకి వేసేయాలి. ఇట్లా లాస్ట్కి తీసుకురావాలి, ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంచకూడదు. ఇంత డిస్టెన్స్ వదిలేసి ఇక్కడ వరకు తీసుకురావాలి పళ్ళు పాటుని. ప్లీట్స్ అన్నీ మళ్ళీ నీట్గా అరేంజ్ చేసుకొని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంత డిస్టెన్స్తో వదిలేసుకొని రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని నీట్గా అరేంజ్ చేసుకొని శారీ లోపల ఇలా పెట్టుకోవాలండి. దాని తర్వాత ఫస్ట్ స్టెప్ ఇది ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టుకొని అంతే పళ్ళు పాటుని పైన వేసుకుంటే సరిపోతుంది. ఈ పిన్ అవసరం లేదనుకుంటే తీసేయచ్చు. ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో పళ్ళు దీన్ని 2 ఫోల్డింగ్స్తో ఇలా పెట్టుకొని ఈ లోపల గ్యాప్లో నీట్గా టక్ చేసేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా సెట్ చేసి పెట్టుకుంటే మనం శారీ చాలా ఈజీగా కట్టుకోవచ్చు. ఈ స్టెప్స్ ఫాలో అయిపోయి మీరు కూడా నేర్చుకోండి. మేము ఈ మెష్ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసామండి. కొన్ని మెటీరియల్స్ అవి పల్చగా ఉంటాయి కదా, ఐరన్ బాక్స్ అంటుకుపోకుండా ఈ మెష్ కూడా యూజ్ చేస్తాం సిల్క్ శారీస్కి. అలా చూసారు కదా ఎలా ఉందో ప్రీ ప్లేటింగ్. మీకు నచ్చిందా లేదా కమెంట్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, టిప్స్ కావాలైనా, ఇంకా ఫ్లఫీ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, టేప్తో ఎలా తీసుకోవాలి, అవన్నీ మేము ఫర్దర్గా వీడియోస్ చూపిస్తామండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాక్స్ ఫోల్డింగ్ తగ్గట్టుగా మేము ఈ కవర్స్ తీసుకున్నామండి. మేము కస్టమర్స్కి ఇందులోనే ప్యాక్ చేసి పంపిస్తాం. మా మమ్మీ చూసారా ఎంత బాగా చేసిందో ప్లేటింగ్. బాగుందా? బాగా వచ్చిందా సారీ? నచ్చింది. నీకు కాదు, బాగా వచ్చిందా? వచ్చింది. సబ్స్క్రైబర్స్కి చెప్పు ఎలా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.